హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 28 చూసే ముందు పార్ట్ 27 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎందుకు లక్కీని టార్గెట్ చేశాడు? నా కొడుకుని గ్రిప్లో పెట్టుకొని నన్ను సాధించాలని అనుకుంటున్నాడా అని పిచ్చి పిచ్చిగా ఆలోచనలో చైత్ర కొట్టుకుపోతుండగానే ఆఫీస్కి రీచ్ అయింది కార్ రాగడమే తన థింగ్స్ తీసుకుని చైత్ర లక్కీతో పాటు కంగారుగా లోపలికి వెళ్తూ ఉంటే వియర్డ్గా చూశాడు రాణా. లక్కీ గురించిన టెన్షన్తో రాణా ఛాంబర్లోకి వెళ్ళే సాహసం చేయలేదు చైత్ర. తన క్యాబిన్కి వెళ్ళిన చైత్రను డిస్టర్బ్ చేయలేదు రాణా. ఇంపార్టెంట్ వర్క్ అంతా చెక్ చేసి ఉదయ్కి రమ్మని కాల్ చేశాడు. మార్నింగ్ ఇంట్లో జరిగిన దాంతో డిస్టర్బ్డ్గా ఉన్న ఉదయ్, చెప్పండి సార్, ఎందుకు పిలిచారు అంటూ చేతులు ఫోల్డ్ చేసుకుని నిలబడ్డాడు రాణా టేబుల్ ముందు. ఏంట్రా బలిసిందా అని సీరియస్ అయిన రాణాతో, నేను ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని సార్, మాకు బలిస్తే నైట్ టైం మీరు ఎత్తుకెళ్ళి కరిగించేస్తారుగా అని రాత్రికి రాత్రి చైత్రను ఎందుకు ఎత్తుకొచ్చేసావని కార్నర్ చేస్తూ, అందుకే సార్ మా లిమిట్స్లో మేము ఉంటున్నాము అన్నాడు ఉదయ్ విత్ సేమ్ ఎక్స్ప్రెషన్తో. ఉదయ్ వెటకారానికి కణతలు రబ్ చేసుకుంటూ, ఇప్పుడేంటి నీకు రీజన్ కావాలి అంతేనా అన్నాడు రాణా ఇరిటేట్ వాయిస్తో. నాకు ఆన్సర్ కావాలని సూటిగా స్ట్రైట్గా చెప్పమన్నాడు ఉదయ్. నాకు లక్కీ కావాలి అని ఒకే మాటలో సూటిగా స్ట్రైట్గా రాణా ఇచ్చిన ఆన్సర్కి, ఓ అవునా అని చాలా నార్మల్గా రియాక్ట్ అయిన ఉదయ్ సెకండ్స్లోనే షాక్ కొట్టిన వాళ్ళ, ఏమన్నావు అంటూ రాణాని చూశాడు. కార్నర్ స్మైల్తో కూల్గా మళ్ళీ చెప్పాడు, లక్కీ కావాలి అని. సెకండ్ టైం కూడా అదే ఆన్సర్ వచ్చినా నమ్మని ఉదయ్, నువ్వు మిస్టేక్గా చెప్పావా అని రాణాను క్లోజ్గా వచ్చి మెల్లిగా అడిగాడు. చైత్రకు బదులుగా లక్కీ పేరు చెప్పావా అని. నీ అబ్బా చెవులు దొబ్బైరా నీకు అని ఇరిటేట్ అవుతూ ఒక్క ఉదుటిన లేచి నిలబడ్డ రాణా, నా యాపిల్ గాడికి ఆ కంగారుకి ఆ మాత్రం డిఫరెన్స్ తెలియదురా నాకు అని వాయిస్ రైజ్ చేస్తూ ఉంటే, నిజంగానే లక్కీ గురించి చెప్పావా అని మళ్ళీ డౌట్గా అడిగాడు ఉదయ్. అన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే ప్రశ్నిస్తూ ఉంటే విసుగ్గా అనిపించి, ఎహే పోరా, పడుకోవడానికి పిల్ల కావాలంటే గల్లీకి 100 మంది దొరుకుతారు, ఓపిక ఉండాలే కానీ రోజుకి 100 ఎంట్రీలు కొట్టచ్చు, ఆ డ్రామా క్వీన్ గురించి లక్కీ పేరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని వాడి కోసమే చైత్రను లాక్కొచ్చానని సీరియస్గా క్లారిటీ ఇచ్చాడు రాణా. ఏదైనా సరే చేస్తే చేశానని చెప్పగలిగే రాణా గుండె ధైర్యం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ పూర్తిగా తెలిసిన ఉదయ్కి బాబు కోసం తల్లిని బంధించాను అంటున్న రాణా డెసిషన్కి మత్తిపోయినట్టయింది. సెన్స్ లూజ్ అవుతూ చైర్లో కూలపడిన ఉదయ్ షోల్డర్ మీద చిన్నగా స్లాప్ ఇచ్చి, ఓవర్గా థింక్ చేయకు, నాకేం కావాలో నేను ఏం చేస్తున్నానో పిక్చర్ క్లారిటీ ఉంది నాకు, నా గురించి ఆలోచించి నీ బ్రెయిన్ క్రాష్ చేసుకోకు అని తన సిగరెట్ బాక్స్ ఉదయ్ ముందు టేబుల్ మీద వేశాడు రాణా. సిగరెట్ బాక్స్ చూసిన ఉదయ్ తల పైకెత్తి టేబుల్కి అని నిలబడ్డ రాణాను బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉంటే, ఆ పెద్ద మనిషికి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ కంగారుకు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, నీ దగ్గర హైడ్ చేయాల్సిన అవసరం నాకు ఎప్పటికీ రాదు. బీ కూల్ బే అంటూనే సిగరెట్ బాక్స్ ఉదయ్ సైడ్కి మూవ్ చేస్తూ ఉంటే రాణా డెసిషన్కి బుర్ర పని చేయడం మానేసిన ఉదయ్ తల పట్టుకొని, ఇదంతా కరెక్ట్ కాదురా, తనకి ఒక లైఫ్ ఉంది అని తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి చూస్తున్న ఉదయ్ తల మీద ఒక్కటి వేసి, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనడంతో చివాలన్న తలెత్తి చూశాడు ఉదయ్. నీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను, ఆ ఆన్సర్లో క్లారిటీ కూడా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఈ సోదంతా వినే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ లేవు. ఆ యాపిల్ గడితో షికార్ వెళ్ళాలి, నీ వర్క్ చూసుకో, ఈవినింగ్ కలుస్తాను అంటూ అసహనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఉదయ్ ఫేస్కి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రాణా. రాణా వెళ్ళగానే సిగరెట్ లైట్ చేసి లాంగ్ పఫ్ తీసుకుని వదిలిన తర్వాతే లిటిల్ బిట్ రిలాక్స్గా అనిపించింది ఉదయ్కి. చాలా సంవత్సరాల తర్వాత నీ ఫేస్లో నేను చూస్తున్న ఈ స్మైల్ లక్కీ వల్ల అని నువ్వు అనుకుంటున్నావు, బట్ సంవత్సరాల నుంచి నేను చూస్తున్న నాకు ఆ స్మైల్ చైత్ర వల్లనే వచ్చిందని స్ట్రాంగ్ ఫీలింగ్. ఒకవేళ అదే నిజమయ్యి నీ మైండ్ అండ్ హార్ట్ చైత్రతో కనెక్ట్ అయితే, లక్కీతో కాదు చైత్రతో నీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది, అది నిజంగా డబుల్ లక్కీ అని హ్యాపీగా రాణా పక్కన చైత్రను ఊహించుకుంటున్న ఉదయ్కి సడన్గా ప్రతాప్ వర్మ గుర్తొచ్చి ఆ సంతోషం ఆవిరైపోయింది.
రాణా స్ట్రైట్గా చైత్ర క్యాబిన్కి వెళ్ళాడు. బాస్ని చూస్తూనే అదిరిపడి నిలబడింది చైత్ర. తన టెన్షన్ రెస్పెక్ట్తో కాదు, భయంతో అని ఒక ఇరిటేట్ లుక్ విసిరి బాబు కోసం చూశాడు. ఇయర్ హెడ్స్తో మ్యూజిక్ వింటూ సోఫర్ల బోర్ల మధ్యని తెల్లటి పేపర్స్కి క్రేయన్స్తో రంగులు వేస్తున్నాడు లక్కీ. యాపిల్ బేబీ అని వాడి ముద్దు రూపానికి మనసులోని మురిసిపోతూ చైత్రను చూసి వాడిని తీసుకొని పదా అని అనగానే ఎందుకు సార్ అంటూ కంగారు పడింది. తనకి క్లోజ్గా వెళ్ళి ఎందుకు, ఎక్కడికి, ఏంటి అని నన్ను ఇరిటేట్ చేయకుండా మూసుకొని వాడిని తీసుకొని రా అన్నాడు నార్మల్ ఫేస్ ఎక్స్ప్రెషన్తో. ఇయర్ హెడ్స్తో ఉన్న లక్కీ రాణా వచ్చింది, అమ్మకి వార్నింగ్ ఇస్తుంది రెండూ తెలుసుకునే స్టేట్లో లేడు. మ్యూజిక్ లోకల్లో మునిగిపోయిన వాడిని ఒకసారి చూసి స్పీడ్గా వెళ్ళి వాడి చెవిలో ఉన్న ఇయర్ హెడ్స్ పీకేసింది చైత్ర. అమ్మా అంటూ టక్కున లేచి కూర్చున్నవాడు అప్పుడు చూశాడు రాణాను. డెవిల్ సార్ అంటూ చైత్ర చేయి పట్టుకున్నవాడి పిలుపుకి దొంగ మొహంది అనుకుంటూ చిట్లించిన కళ్ళతో చైత్రను చూశాడు రాణా. వీడు మామూలు యాక్టింగ్ చేయడం లేదుగా అని అనుకుంటూనే సార్ అని సాగదీస్తూ ఏదైనా వర్క్ ఉందా సార్ అని ఇన్నోసెంట్గా అడిగింది చైత్ర. చైత్ర ఓవర్ స్మార్ట్నెస్కి కొట్టాలన్న కోపం పీక్స్లో వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ కమ్ విత్ మీ అని డోర్ తీసుకొని బయటకు వెళ్ళాడు రాణా. రాణా ఆర్డర్తో ఎక్కడికి మా అని లక్కీ అడిగితే డోంట్ నో బంగారం అని భుజాలు కదిపిన చైత్ర వాటర్ బాటిల్ బ్యాగ్ తీసుకొని లక్కీ చేయి పట్టుకుంది. వెళ్దాం పిలిచాడుగా అంటూ వాడు ఓకే అనడంతో తీసుకొని కిందకు వస్తే ఫ్రంట్ సీట్లోనే కూర్చోవాలని కళ్ళతోనే బెదిరించాడు బాబు. లక్కీ మీద రాణా చూపిస్తున్న ఇంట్రెస్ట్కి బెదురుతూనే ఫ్రంట్ సీట్లో కూర్చోవడంతో స్టార్ట్ అయిన కార్ ఒక పెద్ద మాల్ దగ్గర ఆగింది. ఎందుకు ఏంటి అని అడిగి తిట్టించుకోవడం ఇష్టం లేక సైలెంట్గా కార్ దిగి తనని ఫాలో అవుతూ ఉంటే ఇద్దరిని కిడ్స్ జోన్కి తీసుకొచ్చాడు రాణా. కిడ్స్ జోన్కి రావడంతో డౌట్గా రాణాను చూసింది చైత్ర. నీ కొడుకు సైజ్ ఆల్ వెరైటీస్ సెలెక్ట్ చేయి అని నార్మల్గా చెప్పి రాణా వెళ్ళిపోతే నా కొడుకు సైజ్ ఎవరికి, ఎందుకు అని ప్రశ్నించుకున్న చైత్ర ఎవరికైతే నాకెందుకులే, కాసేపు జాలీగా నా కొడుకుతో షాపింగ్ చేద్దాం అని అనుకుని షాపింగ్ స్టార్ట్ చేసింది. అక్కడే ఒక కార్నర్లో వీళ్లతో సంబంధం వెళ్ళినట్టుగా ఫోన్తో బిజీగా ఉన్నాడు రాణా. అన్ని వెరైటీస్ సెలెక్ట్ చేసి పెట్టి చూడండి సార్ అని రాణాను పిలిచింది. ట్రయల్ వేసి చూపించు అని ఫోన్లో నుంచే చెప్పాడు బాబు. ట్రైలా అని స్ట్రెస్ చేస్తూ ఎవరికి సార్ అంది క్వశ్చన్ మార్క్ వేస్తూ. లక్కీ వీళ్ళకి దూరంగా చోటా భీమ్ కాస్ట్యూమ్స్తో ఉన్న టీషర్ట్ని చూస్తూ ఉన్నాడు. ఎవరి సైజ్ తీసావు అని పేషెన్స్ మెయింటైన్ చేస్తూ అడిగితే మా లక్కీ సైజ్ అని ఆన్సర్ ఇచ్చిన చైత్ర పాప నెక్స్ట్ సెకండ్ నో అంటూ అరిచింది. చైత్ర పాప అరుపుతో కీ ఇచ్చిన రోబోలా స్టిఫ్గా లేచి నిలబడ్డాడు రాణా. చైత్ర వెంటనే అలర్ట్ అవుతూ లక్కీ కోసం చూస్తే వాడు నెక్స్ట్ సైడ్ కార్నర్లో ఉన్నాడు. బాబు హైట్కి తలెత్తి చూస్తూ అరుస్తా అంది. నీకు మొత్తం పిక్చర్ క్లారిటీ వచ్చిందని నాకు తెలుసు అంటూ డేవిల్ బాబు స్టెప్ ముందుకు వేస్తూ ఉంటే సూటిగా పొడిచి చూస్తున్న రాణా కళ్ళల్లోకి చూస్తూ బ్యాక్ స్టెప్ తీసుకుంది చైత్ర పాప. వాడి ముందు ఏమి అననని ఓవర్ స్మార్ట్నెస్తో ఎగిరావే అనుకో నైట్కి వస్తా అని ఒత్తి చెప్తున్న మాటలతో చైత్ర కళ్ళు పత్తికాయలా బయటకు పొడుచుకొచ్చాయి. నా ప్రాపర్టీని హిట్ చేసి నైట్ నువ్వు బ్రేక్ చేసిన నా విష్ ఈ నైట్ ఫుల్ఫిల్ చేసుకుంటా అన్నాడు. డెవిల్ బాబు ఇంటెస్ట్ వార్నింగ్తో నో 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 అంటూ లిప్స్ని క్రాస్గా హ్యాండ్స్తో లాక్ చేసింది చైత్ర. చైత్ర భయానికి ఈవిల్ స్మైల్తో గుడ్, ఇప్పుడు సరిగ్గా కనెక్ట్ అయ్యావు. 24/7 వాడు నీతో ఉండడు, సో 24/7 నా కంట్రోల్లో ఉండే నువ్వు ఎక్స్ట్రాలు చేసావో పాతేస్తా అని అనడంతో డ్రెస్ వేస్తా అని ఏడుపు ముఖంతో అంత బిగ్ డెసిషన్స్ తీసుకోవద్దు సార్, మీరు చెప్పినట్టు నేను చేస్తాగా అంటూ లక్కీ కోసం వెళ్ళింది చైత్ర. నార్మల్గా చెప్తే వినే బలుపు కాదు దీంది అని అనుకొని లక్కీ కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉన్నాడు రాణా. ఈ డ్రెస్ నాకు కాదు, దెన్ నేనెందుకు ట్రయల్ వేయడం అని ఇంటెలిజెంట్ లక్కీ వెంటనే క్వశ్చన్ చేశాడు. లక్కీ తెలివికి ప్రతిసారి మురిసిపోయే చైత్ర ఇప్పుడు మాత్రం కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటూ ప్లీజ్ రా, ఇప్పుడు నీ క్వశ్చన్స్తో నా బీపీ పెంచకుండా వేసుకో బంగారం అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఇది ఆ డెవిల్ సార్ పని కదూ, నేను వెళ్ళి నో చెప్తా
అని చైత్ర వద్దని చెప్తూ ఉన్నా వినకుండా పెద్ద హీరోలా రాణా ముందుకు వచ్చి నిలబడ్డాడు లక్కీ. వెనక్కి వచ్చిన చైత్ర వాళ్ళకి కాస్త దూరంలో ఆగిపోతే తన ముందున్న లక్కీని చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు రాణా. నేను డ్రెస్ వేసుకోను అని చీమ టపాకాయలా పేలాడు లక్కీ. డెవిల్ బాబు ఈగో ఎక్కడ బర్స్ట్ అవుతుందో అన్న భయంతో డ్రెస్ నలిపేస్తూ రాణాని చూస్తూ ఉంది చైత్ర. లక్కీ కళ్ళలోని కోపానికి మిర్రర్లో తన ఇమేజ్ చూస్తున్నట్టు ఫీల్ అవుతున్న రాణా వై అని అన్నాడు స్మూదీ వాయిస్లో. అమ్మకి ఇష్టం లేదు అని తన బుజ్జి నడుం మీద చేతులు వేసుకొని సీరియస్గా చెప్పాడు చిట్టి లక్కీ. వాడి ఆన్సర్తో చైత్రను చూస్తే ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో కళ్ళు పక్కకు తిప్పేసింది. చైత్రను చూస్తున్న రాణా ఫేస్ మీద చిటిక వేసి హలో మిస్టర్ డెవిల్ సార్, లుక్ ఎట్ మీ అని పిలవడంతో చూస్తున్న రాణా మీద ముక్కుతో బుసలు కొడుతూ ఉన్నాడు లక్కీ. వాడి కోపానికి ఎర్రబడ్డ ముక్కు బుగ్గలతో ఇంకా ముద్దుగా కనిపిస్తూ ఉంటే ఇష్టంగా చూస్తూ ఉన్నాడు రాణా. వాష్ చేయకుండా న్యూ డ్రెస్ వేసుకోకూడదు, వాటిలో డస్ట్ ఉంటుంది, అది నాకు కోల్డ్ వస్తుంది. అమ్మ ఎప్పుడూ నాకు అలా వేయదు. నువ్వు అమ్మని భయపెట్టి అమ్మ నాకు డ్రెస్ వేస్తే నెక్స్ట్ నాకు కోల్డ్ వచ్చి అమ్మ ఏడుస్తుంది అని పెంచిన గొంతుతో వాడు రాణా మీద టపటపా పేలుతూ ఉంటే అస్సలు ఆగడం లేదు రాణాకు. వాడిని గట్టిగా హగ్ చేసుకొని ముద్దులతో ముంచెత్తేయాలన్న కోరికను అతి కష్టంగా కంట్రోల్ చేస్తూ బలంగా నోటితో ఊపిరి తీసుకుంటూ లేచి నిలబడ్డాడు. పెద్ద పెద్ద కళ్ళతో చూపుడు వేలుతో తనని పాయింట్ చేస్తూ వార్నింగ్ ఇస్తున్న బుజ్జిగాడి కోపానికి యాటిట్యూడ్కి నీ బలుపు తగలయ్యా, నాకే జలస్ పుడుతుందిరా నిన్ను ఇలా చూస్తూ ఉంటే అని వాడి యాటిట్యూడ్కి ఫిదా అవుతూ చైత్రను చూశాడు. అవును అన్నట్టు నిలువుగా తల కదిపింది చైత్ర. తన ఆన్సర్తో చిట్టి లక్కీ ముందు నీల్ డౌన్ అయ్యాడు రాణా. పొగరు పట్టిన పోట్ల గిత్తలా విరుచుకుపడే చెట్టంత మనిషి బుజ్జిగాడి ముందు తగ్గేసరికి వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది చైత్ర. సారీ బేబీ, ఐ డోంట్ నో అని సాఫ్ట్ వాయిస్తో అపాలజీ చెప్పాడు రాణా. బేబీ అన్నందుకు మండి టక్కున చెంపకు లెంపకాయ వేశాడు లక్కీ. ఆ క్షణం వరకు ట్రాన్స్లో ఉండి లక్కీ రియాక్షన్తో ఉలిక్కి పడింది చైత్ర. అయ్యో లక్కీ అంటూ ఒక్క అడుగుల ముందుకు వచ్చి పసివాడిని తన వెనుకగా దాచుకుంటూనే సారీ సార్, బేబీ అంటే వాడికి నచ్చదని టెన్షన్ పడుతూ చెప్పింది. ఫస్ట్ టైం వాడిని టచ్ని ఫీల్ అవుతున్న రాణా చెంప మీద చేతితో కొంచెం సైడ్కి బెండ్ అయ్యి చైత్ర వెనుక ఉన్న లక్కీని చూడడానికి ట్రై చేస్తూ ఉంటే వాడిని మరింతగా హైట్ చేస్తూ వెనక్కి వెళ్తున్న చైత్ర చిన్నోడు సార్, తెలియదు, షార్ట్ టెంపర్, ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు అని రాణాకు కోపం రాకుండా కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంది చైత్ర. లక్కీని వెనక్కి తీసుకెళ్తున్న తనను చూస్తూ సీరియస్గా పైకి లేచాడు రాణా. తన ఇరిటేషన్ పిల్లాడి వల్లే అనుకున్న చైత్ర వాడిని చంకనేసుకొని ట్రయల్ రూమ్లోకి పరుగు తీసింది. ఎందుకమ్మా రన్ చేస్తున్నావు అని టెన్షన్తో రొప్పుతున్న చైత్రను ఆరాంగా అడుగుతూ ఉంటే నా లక్కీ బంగారు కొండ కదూ, ఎంత లేదన్నా వాడు నా బాస్, ఏజ్లో పెద్దోడు కదా, అలా కొట్టకురా, ఈ అలవాటు మానుకోరా అని ఏడవలేని భయంతో దీనంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. అమ్మా నువ్వు సైడ్ ఇవ్వు, నేను వెళ్ళి ఆ డెవిల్ బాస్ని నా కంపాస్తో కుమ్మేస్తాను అంటున్న లక్కీ దూకుడికి వాళ్ళ వెనక్కి వచ్చిన రాణాకు నవ్వు తెప్పించాయి. కంపాస్ అంత లేడు, వీడు నన్ను కుమ్మేస్తాడా, మామూలుగా లేదుగా దీని పెంపకం, పూడంకాయగాడు అనుకుంటూ బిల్లింగ్ వేయించడానికి వెళ్ళాడు. చైత్ర సెలెక్ట్ చేసిన మొత్తం క్లోత్స్కి బిల్ పే చేసి రాణా బయటకు వెళ్ళిపోతే కాసేపటికి చీర కొంగుచాటు లక్కీని దాచుకుంటూ బయటకు వచ్చింది చైత్ర. చైత్ర భయానికి వస్తున్న నవ్వు ఆపుకుంటూ ఒక సీరియస్ లుక్ ఇచ్చి డ్రైవింగ్ సీట్లో రాణా కూర్చుంటే తిట్టినా పర్వాలేదని బ్యాగ్ కూర్చోవడానికి చూసిన చైత్రను ఫుల్ లోడ్ చేసిన షాపింగ్ బ్యాగ్స్ వెక్కిరించడంతో తప్పక ముందుకు వచ్చి కూర్చున్న తనని గుర్రుగా చూశాడు రాణా. సారీ అని లిప్ మూమెంట్ ఇచ్చి లక్కీని శారీతో పూర్తిగా కవర్ చేసేసింది చైత్ర. ఇది దీని కంగారు అనుకుంటూ పిల్లాడిని కనపడిని కూడా దాచిందన్న చిరాకుతో శారీ తప్పిన చైత్ర నడుము మీద పిన్ చేశాడు రాణా. ఆవ్ అని అరుస్తూ ఎగిరిపడిన చైత్రను ఏమైందమ్మా అంటూ కంగారుగా అడిగాడు లక్కీ. ఏం లేదు బంగారు, చీమ కుట్టింది అని నడుము రుద్దుకుంటూ వెంటనే శారీతో కవర్ చేసుకొని రాణా మీద పళ్ళు బిగించింది చైత్ర. వేర్ ఇస్ దట్ చీమ, మా అమ్మనే కుడుతుందా అది, నేను దాన్ని చంపేస్తా అని చీమ కోసం వెతుకుతున్న లక్కీతో అది పోయిందిలే కన్నా
అని అనడంతో అది నీ చీమా అంటూ రాణాను కళ్ళు పెద్దవి చేసి చూశాడు లక్కీ. వాడి ముద్దు ముద్దు కోపానికి మురిపెంగా నో అని మీ అమ్మ ఓపెన్ చేస్తే వస్తుంది అని లక్కీతో అంటూ చైత్రకు మాత్రం తన నడుము వైపు కళ్ళతో చూపించాడు రాణా. ఏం ఓపెన్ చేస్తే చీమ వస్తుందని అడుగుతున్న లక్కీ అమాయకత్వానికి ఏం లేదు సార్ జోక్ వేశారులే అని కవర్ చేస్తూ కామ పిశాచి అని రాణాని తిట్టుకుంటూ శారీ పళ్ళుతో ఫుల్గా తనని కవర్ చేసుకుంది చైత్ర. అదే కదా కావాలి అనుకుంటూ కింద పెదవి బిగించి చైత్ర పిచ్చితనానికి హెడ్ టర్న్ చేసి నవ్వుకుంటూ ఉన్నాడు రాణా. తన కాళ్ళ దగ్గర నిలబడి ఉన్న లక్కీని మళ్ళీ ఒడిలోకి తీసుకుంది చైత్ర. చైత్ర కేరింగ్కి ఇంప్రెస్ అవుతున్న అంత ముద్దుగా ఉన్న యాపిల్ గాడిని దగ్గరికి తీసుకోలేకపోతున్నందుకు ఫీల్ అవుతూ ఉన్నాడు రాణా. నెక్స్ట్ 10 minutes డ్రైవింగ్తో ఒక టాప్ రెస్టారెంట్ రీచ్ అయ్యారు ముగ్గురు. అవుట్ సైడ్ ఫుడ్ లక్కీకి పెట్టను అంటున్న చైత్రతో కిడ్స్కి ఎటువంటి ఫుడ్ ప్రిఫర్ చేయాలో నాకు తెలుసు, ఇక్కడ అంతా హైజీన్ అండ్ హెల్దీ ఫుడ్ ఉంటుంది అని తన టెన్షన్కి సాఫ్ట్గా ఆన్సర్ ఇచ్చి రిజర్వ్ చేసిన పర్సనల్ క్యాబిన్కి తీసుకెళ్లాడు. మెనూ కార్డ్లో బెస్ట్ హెల్దీ, లో ఫ్యాట్, లెస్ ఆయిల్ అండ్ ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ లక్కీ కోసం ఆర్డర్ చెప్పి ఏం కావాలని చైత్రను అడిగాడు. ఎందుకు ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ అనుకుంటున్న చైత్ర చెప్పడానికి తటపటాయిస్తూ ఉంటే అమ్మకి బోలెడు జీడిపప్పులు వేసిన జీరా రైస్, పన్నీర్ కుర్మా సూపర్ ఫేవరెట్ అని ఫుల్ ఎక్సైట్మెంట్తో చెప్పేశాడు లక్కీ. అయ్యో అలా చెప్పకూడదు లక్కీ అని వాడిని కంట్రోల్ చేస్తూ ఉంటే కళ్ళు చిన్నవి చేసి చూసేసరికి డెవిల్ బాబుకు నచ్చలేదని సైలెంట్ అయింది చైత్ర. లక్కీ చెప్పిన ఫుడ్ స్పెషల్ ప్రిపరేషన్తో చైత్ర కోసం ఆర్డర్ ఇచ్చిన రాణా తన కోసం నట్స్తో గ్రీన్ సలాడ్ చెప్పాడు. ఆకులు పప్పులు తినే ఎంత బాడీ పెంచేశాడా అనుకుంది రాణా ఆర్డర్ వింటూ. ఇది బ్రెయిన్ పెరగడానికి, బాడీ పెరగడానికి కాదు అన్నాడు రాణా. లోపల అనుకున్నది కూడా కనిపెట్టేసిన రాణా స్మార్ట్నెస్కి నా మైండ్లో కూడా నాకు ప్రైవసీ లేదు అని మూతి ముడుచుకుంది. ఎవ్వరితో సంబంధం లేని ప్రైవేట్ క్యాబిన్లో వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. క్యాబిన్ ఫుడ్ వాల్స్ మీద పెయింటింగ్స్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాడు లక్కీ. వాడి ఇంట్రెస్ట్ని అబ్జర్వ్ చేస్తూ నీకు పెయింటింగ్ సిస్టమా అని అడిగాడు నెమ్మది స్వరంతో. నో, డ్రాయింగ్ సిస్టమ్ అని చెప్పి ఇప్పుడు కలర్స్ వేస్తున్నా, పెద్దయ్యాక పెయింటింగ్స్ వేస్తా అని రాణాను చూడకుండానే యాటిట్యూడ్గా ఆన్సర్ ఇచ్చాడు వాడు. వాడి ఆన్సర్తో చైత్రను ఒక బ్రో అప్ చేసి చూశాడు రాణా. వామ్మో, క్షణం క్షణం కత్తి మీద సాములా ఉంది వీడితో అని రాణా చూపుల నుండి తప్పించుకోవడానికి లక్కీతో మాటలు కలిపింది చైత్ర. అమ్మ కొడుకుల మాటల్లో పడితే టైం తెలియదని అప్పుడు అర్థమైంది రాణాకు. ఫుడ్ తీసుకొచ్చి పెట్టాక వాళ్ళని పంపించేశాడు రాణా తనే సర్వ్ చేయాలని. ఇది తెలియని చైత్ర చేయి పెట్టేసరికి తనని సీరియస్గా చూస్తే తీసిన ఐటెం తీసిన చోటే పెట్టేసి కామ్గా బ్యాక్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం గురించి లక్కీకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత వాటిని సర్వ్ చేస్తూ ఉంటే రాణాలో అంత డీప్ సాఫ్ట్ నేచర్ ఫస్ట్ టైం చూస్తున్న చైత్ర షాక్లో ఉండిపోయింది. రాణా కూల్ నేచర్కి, సాఫ్ట్ వాయిస్కి తెలియకుండానే వాడు అట్రాక్ట్ అవుతూ ఉన్న అమ్మ చేయి పట్టుకునే కూర్చున్నాడు వదలకుండా. చైత్ర వాడికి తినిపిస్తూ తాను తింటూ ఉంటే వాళ్ళిద్దరినీ ఒక కంట చూస్తూనే కామ్గా తింటూ ఉన్నాడు రాణా. లంచ్ ఫినిష్ చేసి బిల్ పే చేస్తున్నప్పుడు ఆ అమౌంట్ విన్న చైత్ర గుండె గుబేల్ మంది. ఆర్డర్ లేట్ ఇచ్చారని అనుకున్న చైత్రకు ఇప్పుడు తెలిసింది వాళ్ళు ఆర్డర్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం అప్పటికప్పుడు స్పెషల్గా కుక్ చేసి ఇచ్చారని. ఇది స్పెషల్ ట్రీట్ కాదు, కాస్ట్లీ ట్రీట్. ఎందుకు మా కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడు అని మనసు పీకుతూ ఉన్నా అక్కడ అడగలేక సైలెంట్గా ఉంది. ఇష్టంగా కడుపు నిండా తినడంతో కారు ఎక్కగానే ఏసీ చల్లదనానికి అమ్మ గుండెల మీద వెచ్చగా నిద్రపోయాడు లక్కీ. ఎందుకు ఇంత స్పెషల్ ట్రీట్మెంట్, పర్టిక్యులర్గా లక్కీ విషయంలో ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా చేస్తున్నారు అని ఉండబట్టలేక అడిగేసింది చైత్ర. లక్కీ కోసం అని డీప్ ఎమోషన్తో చెప్తున్న రాణా ఫీలింగ్కి కళ్ళు పెద్దవి చేసి చూసింది చైత్ర. మరి ఇప్పుడు చైత్ర క్వశ్చన్కి రాణా ఏమని ఆన్సర్ ఇస్తాడు? లక్కీ కూడా రాణాని యాక్సెప్ట్ చేస్తాడా? చైత్ర లక్కీని రాణాకు దగ్గర కానిస్తుందా, లేక లక్కీ కోసమే రాణాకు దూరం అవుతుందా? వీరి ముగ్గురు జీవితాలు ఎలాంటి మలుపు తిరగనున్నాయి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.